Hello students, welcome back to the session. So in this session I am going to teach you about band diagrams of conductors, semiconductors as well as insulators. So how the conductors, semiconductors or insulators are classified, how any material can be classified into these three categories. So we can classify materials, into three types. We can classify materials into three types: conductors, semiconductors and insulators. So what is the basis for this classification is the criteria is based on the conductance. Based on the conductance. Conductance is the reciprocal of resistance. Okay. Conductance is also defined as the ease with which a substance allows flow of electrons is also called conductance. Okay, right? So the as you can see, conductors are the materials that allows flow of electrons easily. Semiconductors are the materials that allows electrons under certain conditions, and they also doesn't allows electrons under certain conditions. Whereas the insulators are the materials that do not allows the flow of electrons. So that is the clear-cut division between conductors, semiconductors and insulators. We have a more discussion in the coming video lectures on the semiconductors. Okay, so the semiconductors will be having the conductivity of values lying between conductors and insulators. ఓకేనండి. సో మెటీరియల్స్ని మనము త్రీ కేటగిరీస్గా డివైడ్ చేస్తాము: కండక్టర్స్, సెమీకండక్టర్స్, ఇన్సులేటర్స్. సో కండక్టెన్స్ అంటే రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ వాల్యూ, ఆర్ ఏదైనా మెటీరియల్ ద్వారా ఎంత ఈజీగా ఎలక్ట్రాన్స్ వెళ్తాయో దాన్ని మనము కండక్టెన్స్ అని అనొచ్చు. సో కండక్టర్స్ ఈజీగా ఎలక్ట్రిసిటీని అలో చేస్తాయి. ఇన్సులేటర్స్ అస్సలు ఎలక్ట్రిసిటీని అలో చేయవు. సెమీ కండక్టర్స్ వీటి యొక్క కండక్టెన్స్ వాల్యూస్ కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో ఉంటుంది. అంటే వీ కెన్ కంట్రోల్ ద కండక్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. You may on it when you need it. You may switch off the conductance when you do not need the flow of electrons. So that is the speciality of semiconductors. మనం వీడియో లెక్చర్స్లో, కమింగ్ వీడియో లెక్చర్స్లో సెమీ కండక్టర్స్ గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అయిన సిలికాన్, జెర్మేనియం, సో ఈ మెటీరియల్స్ని మనము అన్ని ఎలక్ట్రికల్ డివైజెస్లో మనము మోడర్న్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో కంప్యూటర్ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ సిలికాన్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ని యూస్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఓకేనండి, రైట్. దెన్ మరి మనము కండక్టర్స్ని ఇక్కడ అకార్డింగ్ టు దిస్ బ్యాండ్ డయాగ్రామ్స్ మనము మెటీరియల్స్ని త్రీ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. కండక్టర్స్ అంటే కండక్టర్స్లో వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ మధ్య గ్యాప్ అనేది ఉండదు, ఎనర్జీ గ్యాప్ అనేది ఉండదు. సో ఆ మెటీరియల్సే కండక్టర్స్. ఓకేనండి. సో బ్యాండ్ థియరీ ప్రకారం ద మెటీరియల్స్ దట్ డు నాట్ హ్యావ్ బ్యాండ్ గ్యాప్, మీరు ఇక్కడ చూడొచ్చండి, బ్యాండ్ గ్యాప్ ఆర్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఆర్ కాల్డ్ యాజ్ కండక్టర్స్. సో ఏ కండక్టర్స్లో, ఏ మెటీరియల్స్లో అయితే వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు రెండు ఓవర్లాప్ అయిపోతాయి, రెండింటి మధ్య అసలు గ్యాప్ అనేది ఉండదు, దాన్ని మనం ఫర్బిడన్ గ్యాప్ అంటామండి. ఓకేనా. ఆ ఫర్బిడన్ గ్యాప్ అనేది అస్సలు లేకుండా ఉంటే ఆ మెటీరియల్సే మనకు కండక్టర్స్. ఓకే, రైట్. దెన్ మీరు సెకండ్ పాయింట్ చూడొచ్చు, ద వ్యాలెన్స్ బ్యాండ్ కంప్లీట్లీ ఓవర్లాప్స్ విత్ కండక్షన్ బ్యాండ్. అంతే కదండి, ఈ డయాగ్రామ్ మనం చూపించాం, బ్యాండ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. సో వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ రెండు కలిపేసాం, కాకపోతే మధ్యలో డిఫరెన్సియేషన్ కోసం నేను ఒక బ్లాక్ కలర్ లైనింగ్ ఇచ్చాను. ఓకేనా. సో వ్యాలెన్సీ బ్యాండ్ కంప్లీట్లీ ఓవర్లాప్స్ విత్ కండక్షన్ బ్యాండ్ ఇన్ ద కండక్టర్స్. సో the electrons present in the valence band will easily enters into conduction band. అంటే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఈజీగా కండక్షన్ బ్యాండ్లోకి వెళ్తూ ఉంటాయి. సో దీనివల్ల కండక్టెన్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనండి, రైట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రాశాను. సో యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద కండక్టెన్స్ విల్ డిక్రీజెస్. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ కండక్టర్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆల్ మెటల్స్, ఐరన్, కాపర్, నికెల్, మెగ్నీషియం, జింక్, సిల్వర్. సో all types of metals will behave as electrical conductors. Okay, so in the conductors the band, the energy gap is absent between valency band and conduction band, so that the electrons present in the valence band easily enters into conduction band and the electron mobility will be very high. So because of electron mobility is very high, conductors allows electricity efficiently. Okay, so all metals are examples for conductors.
And another important factor is, if you increase the temperature of the metallic conductor, the conductance will decrease, right? అంటే మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆ మెటల్ వైర్ ద్వారా ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ యొక్క కండక్టెన్స్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయండి. మనం టెంపరేచర్ హీట్ పెరగడం వల్ల ఈ యాటమ్స్ మధ్య వైబ్రేషన్స్ వల్ల కండక్టెన్స్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, రైట్. దెన్ సెకండ్ మెటీరియల్స్ ఏంటి అంటే సెమీ కండక్టర్స్. నేమ్లోనే ఉందండి, సెమీ మీన్స్ పార్షియల్. దే అలో ఎలక్ట్రాన్స్ బట్ పార్షియల్లీ, రైట్. సో మనం అకార్డింగ్ టు ఈ బ్యాండ్ డయాగ్రమ్స్ ప్రకారం మనము సెమీ కండక్టర్స్ డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే, ద మెటీరియల్స్ దట్ హ్యావ్ స్మాల్ ఎనర్జీ గ్యాప్. సో దిస్ స్మాల్ ఎనర్జీ గ్యాప్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్బిడన్ గ్యాప్. సో దిస్ ఇస్ ద ఫర్బిడన్ గ్యాప్ ప్రజెంట్ బిట్వీన్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. సో వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య స్మాల్ గ్యాప్ ఉంటుందండి, ఎనర్జీ గ్యాప్. సో ఈ ఎనర్జీ గ్యాప్నే మనం ఏమంటామంటే, వాట్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఫర్బిడన్ గ్యాప్. ఫర్బిడన్ గ్యాప్ ఆర్ దీనే కొన్ని కేసెస్లో ఫర్బిడన్ బ్యాండ్ కూడా అని అంటారండి. ఓకేనా. సో ఈ ఫర్బిడన్ గ్యాప్లో నో ఎలక్ట్రాన్ విల్ ఎగ్జిస్ట్స్. అసలు ఎలక్ట్రాన్ ఈ ఫర్బిడన్ గ్యాప్లో ఉండలేదు. ఓకేనా, రైట్. నో ఎలక్ట్రాన్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫర్బిడన్ గ్యాప్. సో ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఎలక్ట్రాను అక్కడ ఉండలేదు. ఓకేనా. సో మరి ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ పాయింట్లో. సో సెమీ కండక్టర్స్ డెఫినేషన్ ఫస్ట్ పాయింట్లో ఇక్కడ మనం చూసామండి, ద మెటీరియల్స్ దట్ హ్యావ్ స్మాల్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఆర్ కాల్డ్ యాజ్ సెమీ కండక్టర్స్. మీకు డయాగ్రామ్ చూడంగానే డెఫినేషన్ కూడా అర్థమవుతుంది. సిమిలర్గా ఇక్కడ కూడా ద మెటీరియల్స్ ఇన్ విచ్ valence band there is no energy gap between valence band and conduction band are called as conductors. The materials in which there is a small energy gap between valence band and conduction band are called as semiconductors. Okay nandi, definition is clear ayindi. Then ikkada chudandi, semiconductors yokka conductivity, they have conductivity values lying between conductors and insulators. Semiconductors ki conductivity undi కానీ ఆ వాల్యూ ఎవరెవరికి మధ్యలో ఉంటుందంటే, హై కండక్టెన్స్ చూపించే కండక్టర్స్కి, అసలు కండక్టెన్సే చూపించే ఇన్సులేటర్స్కి మధ్యలో ఉంటుంది. ఓకేనండి, సింపుల్. సెకండ్ పాయింట్ క్లియర్ అయింది. థర్డ్ పాయింట్, మరి ఎంత సార్, వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఫర్బిడన్ గ్యాప్ అంటే లెస్ దాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో వ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ మధ్య ఉండే ఈ ఎనర్జీ గ్యాప్ ఎంతంటే లెస్ దాన్ 5 ఈవీ. ఈవీ అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో దట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద ఫర్బిడన్ గ్యాప్, లెస్ దాన్ 5 or 1 EV 2 EV. Then fourth point చూడండి, we can switch on or switch off their conductivity according to our need. సో మన నీడ్ బట్టి మనము సెమీ కండక్టర్స్ యొక్క కండక్టెన్స్ని ఎలక్ట్రిసిటీని అలో చేసేటట్టు చేయొచ్చు. కొన్ని కేసెస్లో ఎలక్ట్రిసిటీని అలో చేయకుండా మనం దాన్ని ఇన్సులేటర్లో కూడా బిహేవ్ చేసేటట్టు చేయొచ్చు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ సెమీ కండక్టర్. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి, as the temperature increases the conductivity of semiconductor also increases. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ సో మనకేమవుతుందంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి ఎంటర్ అవుతాయండి. ఓకేనా. సో ఎప్పుడైతే సెమీ కండక్టర్ ఒక కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మనం అప్లై చేసే పొటెన్షియల్ వల్ల వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్తాయి. ఓకేనా, ఇలా జంప్ చేస్తాయి. ఎందుకంటే ఎనర్జీ గ్యాప్ కూడా స్మాల్ ఉంది కాబట్టి. మీరు ఆ పొటెన్షియల్ కనుక ఇవ్వలేదంటే మాత్రం జంప్ చేయలేరు. మీరు పొటెన్షియల్ ఇవ్వాలి. మీరు పొటెన్షియల్ కానీ వోల్టేజ్ కానీ అప్లై చేస్తే మాత్రమే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్తాయి, ఆర్ఎల్స్ అవి వెళ్ళవు. ఓకేనా, రైట్. దెన్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సెమీ కండక్టర్స్? మీకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్స్ అండి. సో సిలికాన్ అండ్ జెర్మేనియం. సో దీస్ టూ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ semiconductors. They are having the semiconducting properties. Then last మెటీరియల్కి వచ్చేద్దామండి, ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్స్ అంటే ద మెటీరియల్స్ దట్ డస్ నాట్ అలోస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్. అకార్డింగ్ టు ఆ బ్యాండ్ డయాగ్రామ్ ఇన్సులేటర్ డెఫినేషన్ ఇక్కడ నేను మీకు రాశాను. మీరు డయాగ్రామ్ చూడండి, బ్యాండ్ ఎనర్జీ, బ్యాలెన్సీ బ్యాండ్ లో ఎనర్జీ, కండక్షన్ బ్యాండ్ హై ఎనర్జీ. మీరు ఇక్కడ చూడొచ్చు, దెర్ ఈస్ లార్జ్ ఎనర్జీ గ్యాప్. వాట్ ఈస్ దట్ ఈస్ ఫర్బిడన్ గ్యాప్. సో ఫర్బిడన్ గ్యాప్ మీరు విడ్త్ కూడా చూడొచ్చండి, 5 to 10 EV అంటే 5 నుంచి 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ గ్యాప్ ఉంది ఇన్సులేటర్స్. ఆ డెఫినేషన్ నేను ఇక్కడ మీకు రాశాను. ద మెటీరియల్స్ దట్ హ్యావ్ లార్జ్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. సో ఈ లార్జ్ ఎనర్జీ గ్యాప్ మనకి ఏంటంటే ఫర్బిడన్ గ్యాప్. ఓకేనా. సో ద ఫర్బిడన్ గ్యాప్ ఈస్ అబౌట్ 5 to 10 EV. ఆ వాల్యూ కూడా, ఆ పాయింట్ కూడా మనం చూసాం. Then as the energy gap is large,
the electrons cannot jump from valency band into conduction band because energy gap చాలా లార్జ్గా ఉంది కాబట్టి valency bandకి కండక్షన్ బ్యాండ్కి valency బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి జంప్ చేయలేదు కాబట్టి కండక్టెన్స్ ఉండదు. ఓకేనండి, కాబట్టి ఇవి ఇన్సులేటర్స్, సింపుల్. దెన్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్సులేటర్స్? సో మీరు ఇక్కడ చూడొచ్చు, గ్లాస్, పేపర్, ప్లాస్టిక్, వుడ్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్సులేటర్స్. దెన్ మనకు తెలిసిన పాయింట్ ఏంటి? కండక్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ లో, ఎక్స్ట్రీమ్లీ పూర్. Insulators are the extremely poor conductors. That doesn't allows electrons because there is no scope for electron jumping in the insulators because energy gap is very large. Whereas in semiconductors, the electron may jump from valence band into conduction band when some voltage is applied. In the conductors, there is no need. The electron easily enters into conduction band because there is no energy gap between valency band and conduction band. So there is no forbidden gap in conductors, there is small forbidden gap in semiconductors, there is large forbidden gap in insulators. The examples for conductors are all metals, the examples for semiconductors are elements like silicon and germanium, the examples for insulators are materials like glass, plastic, paper, etc. So that is about band diagrams of conductors, semiconductors as well as insulators. Thank you for watching.